ప్రీతితో నన్ను రక్షించితివి, ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధ జీవిత దీక్షకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 ని పాడెదను ఆనందముతో సాగెదము. ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై, ఏకవలే కై ప్రేమించెనే యేసుకునే ఏమివ్వగలను. ఏకవలే కై ప్రేమించెనే యేసుకునే ఇవ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదము. ఆనందముతో సాగెదము. ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై, ఏకవలే కై ప్రేమించెనే యేసుకునే ఇవ్వగలను. ఏకవలే కై ప్రేమించెనే యేసుకునే ఇవ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో పాడెదను. ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై, ఏకవలే కై ప్రేమించెనే యేసుకునే నేను పగలను. ఏకవలే కై ప్రేమించెనే యేసుకునే నేను పగలను. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో పాడెదను. ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భరింప అనుదినమున కృపనే చెదలే. అల్పకాల శ్రమలను భరింప అనుదినమున కృపనే చెదలే. నాదు యేసు నారలలో నడుచుట
నన్ను విడిచితివి. నాదు నీ చిన్ని అడుగులలో ఆయనను నేను పాడెదను. ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై యేసు వలె కై ప్రేమించెని. యేసుకు నేను వగల. లోకములు అల్పకాల కాలం. ఎవరి కొరకు జీవించాలి? ఏంటి జీవితం అంటే ఏంటి? ఈ శరీరం కొరకు, ఈ పొట్ట కొరకు, మానవ జీవితం అంతా శరీరం కొరకు పెంచుకొని భక్తి లోకం జీవించి భక్త అంట. భక్తి ఎక్కడ కానీ జంట వ్యర్థం. జంట ఏ లోకమంతా దినం మంది కనుక నిత్యమైన జీవనం మనకు కావాలి. ప్రబలం జీవించడను యేసు ప్రభు కొడుకు చచ్చిన భక్తి అంటే దేని కొడుకు జీవించడానికి అబ్బతులైనప్పుడు కనుక మన జీవితం అంతా దేవునికి అంకితమై పవిత్రమైన హృదయంతో దేవుని మనం ఆరాధించి దేవుని కొనియాడి దేవుని మనం మహిమపరినటువంటి వారు అంటారంట. జీవితంలో మార్పు లేని పాటలు, మార్పు లేని సంఘం, మార్పు లేని అలవాట్లు, ఆచారాలు, ఈ పద్ధతులంతా మానుకొని పవిత్రమైన హృదయంతో దేవుని ఆరాధించి కనుక దేని మార్గం కీర్తన గ్రంథము పద్దెనిమిది చదవగా 18, 19, 21 కూడా చదవండి. యెహోవా నా బలమా, నేను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్నా నా దుర్గము. వారి కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టని ఆయన వారి ఆపదలను విడిపించను. ఆయన వారిని బాగుంటాడు. ఇక దైవజనుడైన దావీదు ఎన్నో శ్రమలతో అనుభవించిన కష్టాలు, ఎవరు చెప్పలేని పరిస్థితులు, అనేకమైన బాధలతో నలిగిపోయి ఏమీ మొరపడుతూ ఆపత్కాలంలో నేను యెహోవాకు మొరపెట్టాను. పిల్లలు మన కష్టాలు వచ్చిన మంత్రి దగ్గరికి పోతాయి. అయ్యా నాకు ఈ యోగం ఉన్నది, నాకు నిలబడలేదు, బాగా బాధపడుతున్నాను అయిపోయి మనం ఇది మాట్లాడు. ఆ మంత్రి ఒక డాక్టర్ దగ్గర అయ్యా చాలా బాధకరంగా ఉండే మరి నేను వచ్చినప్పుడు చాలా మంచిగా అయ్యారు, కానీ నొప్పి వచ్చింది. ఏదో మంచి అయ్యగారు చెప్తే ఇంజక్షన్ తీసుకుంటారు, వెంటనే బాగా. కనుక కొన్ని రోగాలు ఒక్క మనుషుల వల్ల జరిగేది కాదు, దేవుడు జరిగిస్తాయి. కనుక ఇక్కడ కష్టకాలం అది మరి మరి వేసినారు. ఎవరు వచ్చారు? ఇస్రాయేలు ప్రజలు. ఐగుప్తు దేశంలో మరి అనేకమైన కష్టాలు అనుభవించారు. రోగాలు, కష్టాలు, వ్యాధులు, మరణాలు, అనేకమైన బాధలు అనుభవించినప్పుడు దేవునికి మొదలుపెట్టారు. ఆ దేవుడు ఆ మోడ వింటారు. వారి కష్టాలు ఆయన ఆపద నుండి వారి ఇంటికి వారిని బాగు దేవుడు బాగు చేసినాడు. గౌరవ పెట్టాలి. మరి దేవం ఇక్కడే మా చాలా మటుకు ప్రార్థన ఇవన్నీ చెప్తారు మంచిదే, కానీ అంతరంగమైన జీవితంలో కలిగిన మార్పు కావాలి. అంతరంగం గురించి ప్రార్థన కావాలి. అంతరంగమైన జీవితం గురించి వర్తమానం కావాలి. అంతరంగం గురించి సాక్ష్యం ఉండాలి. ఇవన్నీ చేయకపోయి జీవితం అంతా అదంతా లెక్క. అలాగే దేవుడి కష్టకాలం అంది యెహోవాకు మొరపెట్టిన కనుక వారి మొరపెట్టి ఈ మాట దేవుడు వింటున్నాడా? దేవుడు వింటున్నాడా? వింటలేడు. ఎందుకంటే ఈ జీవితం అంతా తప్పుతో తప్పు మార్గంలో పోతున్నారు. ఇదేది చెప్పేది చేసేది ఇవ్వలేదు. కనుక అట్లా జీవితంలో మార్పు కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. మారాలి మంచి మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం మారాలి. మనం విధంగా మరి చేసుకున్న భార్య కానీ
చేసుకున్న భర్త కానీ చేసుకున్న ఒక బిడ్డలు కానీ లోపల ఎక్కడ వాక్యాన్ని రీతిగా బతికేది దానికి ఏదో ఆచార అలవాట్లతో అది తెచ్చుకుంటాం వాక్యం వింటాం పాటలు సంగం చేస్తాం అట్లా చెప్తాం అన్నీ కూడా కానీ అంతరంగం ఎట్లుంటుందో అలాగే మన జీవితం మార్పు లేక పనులు మారు మనసు లేకను చేరు పల లోకము మారు మనసు లేకను దేవుడు ఎవరు మారు మనసులు ఎవరు దేవుడు మరి అయ్యగారు ఏదో కష్టపడుతున్నారు బాధపడుతున్నారు ఎంతో కష్టపడుతున్నారు ఇట్లా చేసే సేవ ఎవరు చెప్తారు అలా స్వార్థ కొరకు వాళ్ళు కడుపు నింపుకుంటారు వాళ్ళ దాని కొరకు వారు కష్టపడుతున్నారు కానీ ఇదిగా దేవుడు త్యాగం చేసి చెప్తూ కావాలి మార్పు లేపలేదు పేరు క్రైస్తవుడైన వాడ తీరని కోరిక కోరేవాడ మారిన రక్షణ గలుగుడు నరుడా క్రైస్తవుడా నీ నేరములెన్నో చూడుమరు నరుడా క్రైస్తవుడా గట్టిగా సందాలేయమందు ఘనత రావలని కోరిరాయి కనలైన ఏయం మాటలెన్నయో చెప్పుతుందువా మారిన రక్యం కలుగుదో నరుడా క్రైస్తవుడా నీ నేరములెన్నో చూడు నరుడా క్రైస్తవుడా నీ జీవితం మార్పు కలిగిన క్రైస్తవుడు ఎవరైనా కానీ మార్పు లేని జీవితంలో బైబిల్ చదువుదాం ప్రాణం చదువు ఆరాధించడం చెప్పడం సాగించమని దాన్ని జీవితం మారలేదు మారు మనసు లేకపోతే మన లోపల లేదు మారు మనసు అనేది నీ అంతరంగంలో జీవితంలో పడిపోయి చెడిపోయి దేవునికి రోజులు చేసే పాపాలకి ఒప్పుకొని వదిలిపెట్టినప్పటికీ ఏమవుతాడు ఏంటంటే ఆలకించడట నీ ప్రాణం దేవుడు కలిసి కలిసికాలం యెహోవాకు మొరపెట్టలేక ఆయన వారి ఆపదలను విడిపించాడు ఆయన ప్రజల ఆయనకి మొరపెట్టి ఆయన చేసిన ఆశ్చర్యకాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చాలా మంది బైబిల్ పట్టుకుంటారు ఇంకా రాసుకొని వస్తారు ఏ వాక్యం చెప్పాలో వాళ్ళు తెలియదు ఏం చెప్పేది ఏం చెప్పాలి వాక్యం మీద మార్మంచలేదు వాక్య అనుభవమే లేదు ఇది అది ఇది అది అని తెచ్చుకొని మాట్లాడతారు కానీ మార్పు మనసు మార్పు లేదు మారాలే మంచి మారాలే ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం మారాలి మనం మారాలి ఇట్లా నీదే మార్పు లేదు బైబిల్ పట్టించాం నువ్వు మారమనుకుంటున్నావు ఎదుగుడు అమ్మ భక్తి తీసుకోవాలి అని చెప్పాలి లాభం పనులోకం నువ్వు మారి ఇతరులు మార్చా ఏడుకు క్రైస్తవుడైనా వాడా తీరే కోరిక కోరేవాడా మారిన రక్షణ కలుగునురు నరుడా క్రైస్తవుడా నీ నేరములెన్నో చూడుమురు ఓ నరుడా క్రైస్తవుడా గట్టిగా సందాలేయమని గంటరావలని కోరుతుంది తూటిరాగి కనైన ఏయమే మాటలెన్నయో చెప్పుతుందువా మారిన రక్షణ కలుగును నరుడా క్రైస్తవుడా ఒకరి బతికితే ఓడవలే ఒకరి బతుకు ఓరు లేదు బుద్ధి లేదు మార్పు లేదు మీకు పాటలు సంఘం చేస్తారు నేను సంగతి తెలియదు చెప్తా ఉంటాను ఏం లాభం అవి మీరు మాట్లాడవల్ల మీరు కోపం వస్తుంది నేను బాగా మాట్లాడినా వాళ్ళు ఏమి మాట్లాడి ఏమి నేర్చుకున్నావు నీ జీవితం అంతరంగంలో జీవితం ఎక్కడ మారినావా దేనికి వివేకాన్ని లేదు ఏం వాక్యం నేర్చుకున్నావా ప్రార్థన చేసుకున్నావా ఏ వాక్యం తగ్గింది దేవుడు మాట్లాడి నీ జీవితం మార్పు మారాలే మంచి మారాలే ఆ మారిన మనసు దేవునికి ఇచ్చే పరలోకం ఈ మారిన మనసు వినేయాలి అదే ఒక చాలా భయంకరమైన జీవితం తాగబోతు ఉండే అంత రౌడి గుణగా ఉండే సమార్థపడ అది దాన్ని కానీ మార్పు లేని క్రైస్తవ సంఘాలు చర్చిలు ఈ ప్రార్థనలు సాక్ష్యాలు అన్నీ పెట్టాం నిరంతరంగమైన జీవితం మార్చుకోవాలి నువ్వు బాధ్యత తీసుకున్నా నీళ్ళల్లో మునిగినావు క్రైస్తవులు దేని పెట్టావు అయ్యారు దేని పెట్టిండు జీవితం అదేనే పేరుకు క్రైస్తవుడైనా వాడా తీరని కోరిక కోరేవాడా మారిన రక్షణ గలుగురు నరుడా క్రైస్తవుడా నీ నేరములెన్నో చూడుమురు నరుడా క్రైస్తవుడా గట్టిగా తందాలేయమని గంట రావాలని కోరుతుంది తూటిరాయి కనైన ఏయదే మాటలెన్నయో చెప్పుతుందువా మారిన రక్షణ గలుగురు నరుడా క్రైస్తవుడా నీ నేరములెన్నో చూడుమురు నరుడా క్రైస్తవుడా
ఒకరు చెప్తే ఓర్వలేక సుఖంగా లేదే చూడలేక ఇక్కడిగా లేదు నేను పడుకుతుంది పక్క పక్క నవ్వుకోపోదు పక్క కనుక మన అంతరంగమైన జీవితంలో మాట ఉండేకపోతే పరలోక రాజ్యం పోవడం తగ్గడం తెచ్చుకోవచ్చు కదా లాభకరం ప్రాణం చేసే లాభం సాక్ష్యాలు చెప్పేది లాగా ఇంత కట్టలు చెప్పుకోండి నేను అంతరంగమైన జీవితం మార్పు అయ్యే కొత్త ఫలాన్ని ముందు చెప్తాను ఆ పలాన్ని పలాన్ని చెప్తాం అని ముందు చెప్తాం ఇది ప్రార్థన చెప్తాం నీ అంతరంగమైన జీవితంలో మారుతున్నావా మారకపోతే పరలోకం లేదు మారు మనసు లేఖను చేరరు పరలోకము మారు మనసు లేఖను చేరరు పరలోకం మారు మనసు లేఖను చేరరు పరలోకం ఒక్కయాత్మనానుగా మన ప్రభుత్వం ఒక్క మాట ఒక వ్యక్తి అయినా మాట పడ్డారు అంతమంది ఒప్పుకున్నారు ఆడ భోజనం మంచి బిర్యానీ అయ్యారు పెద్ద మీటింగ్ ఉన్నది రెండు భోజనం కొడుతున్నారు కొత్త ఇవన్నీ కొన్నిసార్లు మాట్లాడి బయటకపోతే నేను ఎక్కడ సిద్ధపడలే దేవుడు నాతో మాట్లాడుతుండు ఆయన తింటాడు ఇది ఒక పిలుపుంటే వచ్చి ఓ పాట ఇది మార్పున్నదా మార్పు లేని క్రైస్తవుడు పేరుకు క్రైస్తవుడు అయినా పాట దీనిని కోరిక కోరేవాడ మాడిన రక్షణ కలుగును నరుడా క్రైస్తవుడా నీ నేరములెన్నో తోడుమును నరుడా క్రైస్తవుడా మంచితనములు మాయలేస్తూ కొంచెమైన దయలేకయుందు లంచగొండు వై తిరుగుతుందు పెంచి పెద్ద పాపంపు ఇది దెబ్బతిని చెట్ల నిజంగా నిజంగా వేయాలి నాకు నాన్న బతికే కలిసి కనుక లేదు మరి ఎవరైనా రోగ పీడితో ఉన్నాడు వాళ్ళు లేదు డబ్బులు లేరు ఎట్టి చూస్తాడు మేము ఏదో కన్నాకి వెళ్ళి అవి అది కనుక మనం మారితే మార్చాలి ఓయ్ మనం మారాలి ఇద్దరు పాట బాగా పడతారు మంది కానీ అంతరంగం మనం మార్పు లేవు పాటలు మార్చలేదు చెప్పు అదే అదే పాట పాడాలి వేరే వాడికి సమయం దొరకని ఉంటా ఆ దొరకటి కానీ అంతరంగమైన జీవితం మానవులు పరలోక రాజ్యం చేయండి అంటే చెడగొడుతున్నాం నువ్వు కనుక మార్పులు కాదు రైతులు కాకుండా నేను ఇంటి బోర్లు చెప్పాలని అనుకోలేదు ఈ మాట చెప్పాలని అనుకోలేదు దేవుడు నాకు మాట్లాడడం కనుక మన అంతరంగమైన జీవితంలో మార్పుకోదు ప్రభుత్వం సాక్షిగా ఉండాలని చెప్పుకోరు కాబట్టి వారి కష్టకాలం మొదలు ఆయన పనుల్లో ప్రజలు ఎన్నో కష్టాలు బాధలు కలుగుతుంది చెప్తే భయపడి ఎవరు లెక్క చేయ పెద్ద మీటింగ్లో మాట్లాడతాను నేను అంటే అడగలేకపోతున్నాను ఇక్కడే అందరు కూర్చోబెట్టాను నన్ను ఇందుకని కూర్చొని పుచ్చుకోపడలేక పుచ్చుకోపడదు కనుక కూర్చునే పెడతాను కనుక అందరం మన జీవితం మార్పు జరిగిన ప్రయత్నంలో సాక్షులుగా జీవించబడితే ఎంతోమంది ఇక్కడ చాలా మంది వచ్చేవారు తక్కువ వచ్చేది కానీ మంచిదే కలిగిన సంబంధం ఇక్కడికి మనం తెలంగాణ జీవితం వాళ్ళ శాస్త్రం ఈ శాస్త్రం ఆ శాస్త్రం ఈ శాస్త్రం చెప్పుకుంటూ ఉంటాయి అంతరంగం జీవితం మార్పు గురించి చెప్పాలి మార్పు లేకుండా వాక్యం చెప్పకూడదు మారాలే మంచి మారాలి ఆ మారిన మనసు దేవుని చెప్తే పరిశ్రమ నువ్వు మారాలి నువ్వు మారు లాభలేని లేదు కనుక దేవుని బిడ్డలారా నేను చాలా బలహీనంగా ఉన్నాను నేను వాక్యం కూడా సిద్ధపడలేను నేను వాక్యం కూడా అందరూ రాసుకుంటాను ఇల్లు పిల్లలతో ఏం చెప్పాడో ఏం చేయాలో చెప్పలేదు కనుక జీవితంలో మార్చుకొని వ్యక్తిగా ఉండి అంతరంగమైన జీవితం మార్చుకొని వాక్యం రైలు ఎవరి పెట్టాలి అలా జీవితం మారాలి మంచిగా మారాలి మారిన మనసు దేవునికి ఇస్తేనట్టు ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి భర్తం ద్వారా మాకు మాట్లాడుతూ మేము కలిగి ఉండటం సాయం వచ్చిన వ్యక్తులను వాక్యాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి చాలా బలహీనంగా ఉన్నాను నేను